ధ్యానం ఆధ్యాత్మికత ఒక్కసారి విడదీసి చూస్తే మీరు అన్నదాన్ని బట్టి ధ్యానం వల్ల మనసు స్వాధీనం అవుతుంది, జీవితం ఉన్నతి సాధిస్తుంది, తద్వారా జీవితం ఉన్నతి సాధిస్తుంది. అయితే ఇక్కడ ఒక సామాన్య వ్యక్తికి వచ్చే సందేహం ఏంటంటే, ఈ ధ్యానం చేయాలంటే ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత నిత్య జీవితంలో ఏకాగ్రత సాధించడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో 10 నిమిషాలు సెల్ ఫోన్ పక్కన పెట్టుండటం అంటే అది చాలా కష్టమైన పని. ఇటువంటి పరిస్థితుల్లో ఏకాగ్రత సాధిస్తూ ధ్యానాన్ని ఎలా ప్రారంభించాలి? అసలు ఏకాగ్రతకి పనికొచ్చేది ధ్యాన పద్ధతి. ఇందాక చెప్పాను చూసారా, ఏకాగ్రత ఎందుకు భంగం అవుతుంది? మనసు అటు ఇటు పోతుంది, బహు విధాలుగా ఉంటుంది. ఆ మనసుని కంట్రోల్ చేయడం కష్టం. ఆ మనసుని కంట్రోల్ చేయాలంటే శ్వాస ద్వారా చేయొచ్చు అని చెప్పాను కదా. ఎందుకంటే మన పూర్వీకులు కనుక్కున్నారు మనసుకు శ్వాసకు సంబంధం ఉందని. మనసుని కంట్రోల్ చేయలేకపోవచ్చు డైరెక్ట్లీ నేరుగా, కానీ శ్వాస ద్వారా మనసుని కంట్రోల్ చేయొచ్చు. ఎప్పుడైతే మనసుని కంట్రోల్ చేయగలమో అప్పుడు మనకు డిస్టర్బెన్సెస్ తగ్గుతాయి. ఎప్పుడైతే ఈ డిస్టర్బెన్స్ తగ్గుతాయో ఏకాగ్రత పెరుగుతుంది. ఆ శ్వాసను ఉపయోగించే ఆ ప్రక్రియలే ధ్యాన ప్రక్రియలు, ప్రాణాయామ పద్ధతులు. కాబట్టి ధ్యానం చేస్తే, అంటే ప్రాణాయామ పద్ధతులని అభ్యాసం చేసి ధ్యానం చేస్తే మనసు పైన కంట్రోల్ వస్తుంది. ఎప్పుడైతే మనసు పైన ఆధిపత్యం కలుగుతుందో అప్పుడు అంత డిస్టర్బెన్స్ ఉండవు, ఏకాగ్రత వస్తుంది.